హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేస్తున్నా. ఈజీగా ఉంటుంది, జల్దీ అయిపోతుంది, పెద్ద పని ఏమి ఉండదు అసలు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా నేను. అయితే ఫస్ట్ మనకి బ్రెడ్ కావాలి. ఈ బ్రెడ్ని ఏం చేయాలంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లెక్క చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. బ్రెడ్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు లెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ గప్చుప్కి కట్ చేసినట్టు కట్ చేయాలి చిన్న చిన్నగా. ఈ ఆనియన్స్ వేస్తున్నా ఫస్ట్. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా కట్ చేసిన చూడండి. వీటిని గిట్లా వేస్తున్నా. చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. అట్లనే కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం కారం వేస్తున్నా. 1/2 స్పూన్ ఉంటుంది కారం. మనం పచ్చిమిర్చి వేసినాం కదా, అందుకే కారం కొంచెం తక్కువ వేయాలి. కొంచెమే అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ శనగపిండి వేయాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఒకసారి కలపాలి. ఇవి బ్రెడ్ పీసెస్కి మొత్తం ఇవన్నీ కలిసేటట్టు కలపాలి ఒకసారి. బ్రెడ్ని మరీ గట్టిగా కలపకండి, మొత్తం పౌడర్ లెక్క అయిపోతుంది. కొంచెం మెల్లగానే కలపాలి. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకున్నా. ఈ ఎగ్స్ని గిట్లా ఇందులోనే కొట్టి పోయాలి. మ్యాగీ వచ్చింది ఏంటి అనుకుంటుర్రా? డిఫరెంట్ రెసిపీ అని చెప్పినా కదా. ఇప్పుడు మ్యాగీ వేయాలి. మ్యాగీని ఇట్లనే వేయొద్దు. మ్యాగీని ఇట్లా సేమ్ మనం బ్రెడ్ని ఎట్లా చూర చూర వేసేసినామో సేమ్ మ్యాగీని గిట్లా ఇట్లా చూర చూర వేసి చిన్న చిన్నగా వేసేయాలి ఇందనే ఇట్లా. మొత్తం ఇట్లా చిన్నగా చించి వేస్తున్నా మ్యాగీని. మ్యాగీ మసాలా గిట్లా వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి గిట్లా వేయాలి. వీటన్నిటిని వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలపాలి, ఇక కలిసేటట్టు. ఎగ్, బ్రెడ్, మ్యాగీ మొత్తం మంచిగా కలవాలి ఇక. చూడండి, ఇగో ఇట్లా మంచిగా కలపాలి దీన్ని. ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టిన. ప్యాన్ కొంచెం వేడి కావాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ తోటి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న వడలు లెక్క వేసుకోవాలి దీన్ని. ఇగో ఇట్లా రౌండ్గా చిన్న చిన్న వడల్లాగా వేయాలి.
స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇవి, అసలు స్టవ్ పెద్దగా పెట్టొద్దు. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పాలి వీటిని. మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇక మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఒకసారి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక వీటిని చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఇగో ఎగ్ మ్యాగీ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నాయో. టేస్టింగ్ టైం. చూడండి లోపల ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. కొంచెం సాస్ పెట్టుకొని మస్తు వచ్చింది. డిఫరెంట్ ఉంది అసలు టేస్ట్. ఇవి ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. వీటిని ఇట్లా తీద్దాం ఇక. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? క్యారెట్ తోటి బజ్జీలు వేస్తున్నా. ఎప్పుడు మిర్చి బజ్జీ ఏం తింటాం, అప్పుడప్పుడు వెరైటీగా ఉండాలని ఇట్లా క్యారెట్ తోటి బజ్జీలు అయితే చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. తొందరగా వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 4 క్యారెట్లు తీసుకున్నా నేను. ఇప్పుడు వీటిని కట్ చేయాలి. చూడండి క్యారెట్ని అయితే ఇట్లా కట్ చేయాలి. సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. మరీ దొడ్డుగా కట్ చేయొద్దు, అట్లా సన్నగా కట్ చేయొద్దు. ఇట్లా మీడియం కట్ చేస్తేనే బజ్జీ వేసినా కానీ క్యారెట్ లోపల ఇట్లా మంచిగా ఉడుకుతుంది. ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి.
ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా. కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెమే వేస్తున్నా. కొంచెం సోడా వేస్తున్నా, కొంచెం ఓమా వేస్తున్నా. ఓమా వేస్తే బజ్జీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. ఇక ఇప్పుడు ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా బజ్జీ పిండి కలిపినట్టు కలపాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం గట్టిగానే కలపాలి పిండి. పిండి సేమ్ మనం మిర్చి బజ్జీకి ఎట్లా కలుపుతామో సేమ్ అట్లనే కలపాలి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా డీప్ ఫ్రైకి. ఆయిల్ అయితే ఫుల్ వేడైంది. ఇప్పుడు బజ్జీలు వేద్దాం. ఇక ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ని తీసుకొని ఇట్లా సేమ్ మిర్చి బజ్జీ వేసినట్టే వేయాలి. ఇక ఇట్లా ఒక్కొక్కటి మెల్లగా ఆయిల్ వేయాలి. ఇక చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. స్టవ్ గిట్లా అస్సలు హైలో పెట్టొద్దు, చిన్నగా పెట్టే ఫ్రై చేయాలి. అప్పుడు అయితేనే లోపల ఉన్న క్యారెట్ గిట్లా మంచిగా ఉడుకుతుంది. హైలో పెట్టారు అనుకోండి పైన మాడిపోతే లోపల క్యారెట్ పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మెల్లగా రెండో సైడ్ తిప్పుదాం. మస్తు వచ్చినాయి కదా బజ్జీలు. మన క్యారెట్ బజ్జీలు అయితే మస్తు వస్తున్నాయి. చూడ్డానికి సూపర్ ఉన్నాయి. అయితే మంచి కలర్ అయితే వచ్చినాయి. చూడండి మంచిగా ఫ్రై అయినాయి. తీద్దాం ఇక ఆయిల్లో నుంచి. చూడండి మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఆయిల్ గిట్ల ఎక్కువ పీల్చుకోలేదు. బజ్జీలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. వీటిని ఇట్లా తీద్దాం. ఇక కలర్ అయితే మస్తు వచ్చినాయి. క్యారెట్ బజ్జీలు వేసిన తర్వాత అయితే కొంచెం పిండి అయితే మిగిలింది. వేస్ట్ చేయడం ఎందుకని అందులోనే ఒక ఉల్లిగడ్డ వేసి కొంచెం కరివేపాకు వేసి పకోడా అయితే వేస్తున్నాయి. ఇక అటు బజ్జీలు ఇటు పకోడీ రెండు రెడీ అయిపోతున్నాయి. ఇక చూడండి పకోడీ గిట్లా మంచిగా ఫ్రై అయింది. ఎంత మంచిగా కలర్ వచ్చిందో చూడండి. మస్తు వచ్చింది కలరు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాయి. ఇక పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. క్యారెట్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి చూడ్డానికి మాత్రం మొత్తం మిర్చి బజ్జీలు ఉన్నట్టే ఉన్నాయి. మస్తు అంటే మస్తు వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తా. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు దీన్ని మనం సాస్లో ముంచుకొని తిందాం. టేస్టింగ్ టైం. మస్తున్నాయి. మస్తు అంటే మస్తు వచ్చింది. లోపల క్యారెట్ లో మంచిగా ఉడికింది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి.
సాస్తో తిన్నా మస్తున్నాయి, సాస్ లేకున్నా మంచిగా ఉన్నాయి. అబ్బా హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెలి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఆలు పకోడీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నా. ఇప్పుడు వీటిని కట్ చేయాలి. ఆలుని ఇట్లా పొట్టు తీసిన తర్వాత వీటిని సన్న సన్నగా కట్ చేయాలి. కావాలంటే మీరు ఆలుగడ్డను తురమొచ్చు ఇట్లా, లేదంటే ఇట్లా సన్న సన్నగా కట్ చేయాలి. సన్న సన్నగా కట్ చేస్తే మంచిగా వస్తుంది పకోడీ, అందుకే నేను కట్ చేస్తున్నా తురమకుండా. సన్న సన్నగా పొడుగ్గా కట్ చేయాలి. చూడండి ఎట్లా కట్ చేసిందో నేను. ఇట్లా కూల్ వాటర్లో ఒకసారి కడగాలి ఆలుగడ్డని. ఒక ఆనియన్ కట్ చేయాలి. ఆనియన్ ఇట్లా సన్నగా పొడుగు కట్ చేయాలి. ఆనియన్ ఇట్లా సన్నగా పొడుగు కట్ చేయాలి మంచిగా. ఇప్పుడు ఒక బేసన్ తీసుకుంటున్నా మనం పకోడీ కోసం పిండి కలపడానికి. ఇప్పుడు వాటర్లో వేసి పెట్టినా కదా ఆలుని, ఈ ఆలుని వేస్తున్నా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల శనగపిండి వేస్తున్నా. నేను 2 స్పూన్లు వేస్తున్నా, ఎక్కువ ఏమి వేస్తలేను. ఒక 2 స్పూన్ల మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక స్పూన్. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఒక స్పూన్ కారం వేస్తున్నా. కొత్తిమీర గిట్లా సన్న సన్నగా కట్ చేయాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి 2 వేసేస్తున్నా. కొంచెం కరివేపాకు గిట్ల వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలపాలి. వాటర్ అయితే పోయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ ఆలులో ఉన్న వాటరు ఇంకా ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేటట్టు కలిపితే సరిపోతుంది. వాటర్ ఏం అవసరం లేదు. ఇక చూడండి, పిండి అయితే మనం పకోడీ కోసం ఇట్లా కలపాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నా.
ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు పకోడీ వేస్తున్నా నేను. చూడండి పకోడీ అయితే మంచిగా ఫ్రై అయ్యింది. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక. ఆలు పకోడీ అయితే అయ్యింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూస్తుంటే అసలు ఇది ఆలు పకోడీ అంటే ఎవరు నమ్మరు, ఆనియన్ పకోడీ అంటే నమ్ముతారు, అట్లుంది టేస్ట్. అయితే చేసి చెప్తే ఎట్లుందో. మస్తుంది, క్రిస్పీ క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా. ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా కొత్తగా ఇట్లా ఆలుతోటి పకోడీ వేసుకోండి. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు, మస్తు అంటే మస్తు ఉంది. తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేయండి, సరేనా? మస్తు ఉంది. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది ఇక. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే టమాటా బజ్జీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, తొందరగా వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఓమా వేసుకోవాలి. ఓమా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బజ్జీ. కొంచెమే వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం కారం. మూడింటిని వేసి ఒకసారి పిండిని ఇట్లా కలుపుదాం మనం మంచిగా. ఉప్పు కారం మంచిగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఒకసారి. అట్లనే కొంచెం సోడా వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటా మనం మిర్చిలకి అయితే ఎట్లా కలుపుతామో పిండి సేమ్ అట్లనే కలపాలి. కొంచెం పిండి గట్టిగానే ఉండాలి, ఎందుకంటే టమాటాలకి పిండి పట్టుకోవాలి కదా కొంచెం, కాబట్టి కొంచెం పిండి గట్టిగానే కలుపుకోండి. చూడండి పిండిని అయితే ఉండలు లేకుండా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. ఇగో చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇక ఇట్లా. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఒక 5 టమాటాలను అయితే తీసుకున్నా నేను. మీడియం సైజ్వి తీసుకున్నా అన్ని. మరీ చిన్నగా లేవు, అట్లా పెద్దగా లేవు. ఇది ఒక్కటి మాత్రం కొంచెం పెద్దగా ఉంది. ఏం కాదులే, పెద్ద బజ్జీ అవుతుంది. ఇటు పిండి రెడీగా ఉంది, ఇటు టమాటాలు రెడీగా ఉన్నాయి. ఆయిల్ ఇట్లా ఫుల్ వేడైంది. బజ్జీలు వేద్దాం ఇక. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా వేసేద్దాం ఇక. వేసి టమాటాను మొత్తం పిండిలా ఇట్లా అనేసి
మనం చెయ్యితో వేయడం కంటే ఇట్లా స్పూన్ తోటి వేస్తే ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఇగో ఇట్లా. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేద్దాం. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల వరకు ఇట్లా మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అయింది. తీద్దాం ఇక. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. బజ్జీలు వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. మనం పల్లీలు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు ఫ్రై చేసుకోవాలి. చూడండి పల్లీలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని తీద్దాం. ఇప్పుడు కొన్ని కార్న్ చిప్స్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లకంటే ఇక్కడే బెస్ట్ ఉందిగా. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఒక్కటే సెకండ్లో ఫ్రై అవుతాయి ఇవి. చూడండి వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్లేట్లో వేస్తున్నా. ఇప్పుడు అటుకులు ఫ్రై చేసుకోవాలి. దొడ్డ అటుకులు, సన్న అటుకులు కాదు ఇవి. దొడ్డ అటుకులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక్కటే నిమిషం ఇట్లా వేసి ఆయిల్ నుంచి తీసేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న అటుకులు గిట్లనే ఇంట్లోనే వేసేద్దాం. ఒకసారి చూడండి టమాటా బజ్జీలు రెడీగా ఉన్నాయి. సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా నిమ్మకాయ, ఇంకా అటుకులు, ఇంకా కార్న్ చిప్స్, పల్లీలు ఇవి ఫ్రై చేసుకున్నాయి. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సగం సగం కట్ చేయాలి. చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ టమాటాని మెల్లగా ఇట్లా తీసుకోవాలి, చినగకుండా. బజ్జీ చినగొద్దు, టమాటా చినిగిన ఇట్లా. ఈ టమాటాలు ఏం చేయాలంటే ఇట్లా మొత్తం మెత్తగా చేసేయాలి. చేయితోటి పేస్ట్ లెక్క చేసేయాలి. ఇప్పుడు దీంట్లో ఏమేయాలంటే మనం బజ్జీలు వేసుకున్నాక సైడ్లకి కొంచెం పిండి పిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇట్లా చూర చూర వేసి దీంట్లో వేసేసేయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. గప్చుప్కి కట్ చేసినట్టు కట్ చేయాలి సన్నగా. అట్లనే కొంచెం కొత్తిమీర వేసేయాలి. ఇంట్లోనే ఫ్రై చేసుకున్న పల్లీలు, కార్న్ చిప్స్, కొన్ని అటుకులు, సాల్ట్ వేసుకోవాలి, కొంచెం చాట్ మసాలా, ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక సగం నిమ్మకాయ యొక్క విండాలి పైన నిమ్మరసం. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలపాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ బజ్జీలలో పెట్టాలి. ఇట్లా చూడండి, మరీ ఒత్తకండి, ఇట్లా మీద మీద కొంచెం కొంచెం పెట్టండి. ఇట్లా
ఇప్పుడు పైనుంచి కొన్ని ఆనియన్స్ వేద్దాం అన్నిటికీ. కార్న్ చిప్స్ కొంచెం ఇట్లా చూర చూర వేసి వేయాలి పైనుంచి. అట్లా పల్లీలు. కారం వేసుకోవాలి ఇట్లా. టమాటా బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. చూస్తుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటది. ఇక టేస్టింగ్ టైం. మస్తున్నాయి. కారం కారం పుల్ల పుల్లగా ఉన్నాయి తింటుంటే. నిమ్మకాయ రసం మీద వినేదాం కదా మనం. టమాటా ఫ్లేవర్ మాత్రం మస్తు తెలుస్తుంది అసలు. టేస్ట్ మాత్రం వస్తుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి టమాటా బజ్జీ. టేస్ట్ సూపర్ ఉన్నాయి. మీ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.